నుంచి ఈ దౌర్భాగ్యం స్టార్ట్ అయింది. సోదరిమణి మీద కూడా గడప గడపలో కూడా లేని దరిద్రం అంతా ఇక్కడ ఉంది. గన్నవరంలో పోలీస్ స్టేషన్ ఎత్తేయాలని నేను గత 2 మాసాలుగా డిమాండ్ చేస్తున్నాను. అసలు స్టేషన్ నుండి ఉపయోగం లేదండి. ఎట్టి పరిస్థితిలో గన్నవరంలో పోలీస్ స్టేషన్ అనేది అనవసరం. పోలీస్ స్టేషన్ శాంతి భద్రత కాపాడకుండా ఎవరి మీద అయితే సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నోసార్లు ఈడుపుగండి ఆయన ఇల్లు కొట్టినప్పుడు కూడా సిఐ వెళ్ళి దుర్భాష గంజాయి కేసులో బుక్ చేస్తానంట గుంటూరు ఎస్ఐసి. హనుమాన్ జంక్షన్ ఎస్ఐ వాళ్ళేమో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడిగా అభివర్ణించడం వైసీపీ వాళ్ళు పుట్టినప్పుడు. అలాగే కాశ్మీర్ రంగబాబు గారి మీద దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. కానీ ఇక్కడ చూస్తా మాత్రం ఎన్నాళ్ళు ఊరుకోలేము. 103 అప్లై అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తుంది కదా, పోలీసు చెప్తున్నారు తీసేయండి మీరు పోలీస్ స్టేషన్, దరిద్రంలో తిరిగిపోతుంది. పౌరులు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ మాన ప్రాణాలను వాళ్ళే రక్షించుకుంటారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సతీమణి రామారావు గారి బిడ్డ మీద ఆరోపణలు చేస్తారు. దరిద్రానికి దౌర్భాగ్యానికి నిలవైన ఈ నియోజకవర్గం. ఇంకో సోదరిమణి ఇక్కడికి వస్తే ఒక ఆడపడుచు అనేది లేకుండా ఒక డాక్టర్ ఇద్దరు ఆడవాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నీ శాంతి భద్రతలను ముఖ్యమంత్రిని కూడా స్ట్రైట్గా అడుగుతారు. నీ పార్టీలో నీ పనిచేశా, ఈ నియోజకవర్గంలో నీ పోటీ చేశా, నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చినాడు. నేను కలిసి పని చేయమంటే పని చేయలేనని చెప్పా. నేను పార్టీ మారా. నేను నిన్న కొన్నెత్తి మాటల్లా రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మైండ్ మార్చా. ఇంకెన్నాళ్ళు ఉంది ప్రభుత్వం? 40 రోజులు ఉంది. కనీసం ఈ చర్మాంకంలో అయినా 40 రోజులైనా లాండ్ ఆర్డర్ని కాపాడకపోతే 1955 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది. 1955 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది. అలాగే సిద్ధం అంటున్నారు, ఇలాంటి వాటిగా సిద్ధం. అలాగే వైనాట్ 175 అనేది ఒక పెద్ద నినాదం లేదు, ఒక పెద్ద ప్రజాస్వామ్య దాడిగా నేను భావిస్తున్నాను. అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దానా? ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసులు ఎట్టగా నడుపుదాం అనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సోదరిమణి నేను గన్నవరం రోజులో జరిగిన సారీ చెప్తున్నాను. ఎందుకన్నా మనం ఏం చేస్తాం, ఇంత దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తగలడినప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ దాంట్లో లోకేష్ దాంట్లో మీ పేర్లు గ్యారంటీ ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడతారు. ఇది 100కి 100 రూపాయలు ఖాయం. ఈరోజు సొంత పని మీద నేను గన్నవరంలో వస్తూ ఉంటే నాకు ఈ సిద్ధం పోస్టర్ కనపడింది. ఇది నేను అక్కడ కార్ నిలిపి ఈ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్లో వేద్దామని చెప్పేసి ఫోటో తీస్తుంటూనే అది దాని పక్కన వంశీ గారి ఆఫీస్ ఉందంట. ఆఫీస్ నుంచి దాదాపు 30-40 మంది వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు వచ్చేసేసి ఇలా నన్ను అటాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్గా నన్ను ముందుకు వెనక్కి పోనీయకుండా వీళ్ళు ముందు పక్కన ఒక వెహికల్ తీసుకొచ్చి పెట్టి వెనక పక్కన ఇంకో స్కూటర్ని తీసుకుపెట్టి నా కారు టైర్ల కింద రాళ్లు పెట్టేసి కంప్లీట్గా అటకాయించడం జరిగింది. అందులో 2 ఆడవాళ్ళు కూడా నా గ్లాసులు పగలగొట్టడానికి ట్రై చేశారు, పగలగొట్టలేకపోయినారు. ఇమ్మీడియట్గా నేను 100 ఫోన్ చేశాను. బికాజ్ వీళ్ళందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. ఈ విధంగా మీరు కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారంట. ఎందుకంటే నేను ట్రాఫిక్ జామ్ చేస్తున్నానని. నన్ను పోనీయకుండా వెనక పక్కన ఒక వెహికల్, ముందు పక్కన ఒక వెహికల్ నా టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపేసేసి వాళ్ళు నన్ను అటకాయించి నా మీద దాడి చేయనీకి వస్తుంటే వాళ్ళకి ఆ రాళ్లు కనపట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఉల్టా నన్ను ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తున్నారు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్ రావాలని చెప్తున్నాను. నేను 100కి కూడా డైల్ చేయడం జరిగింది. దాని సాక్ష్యాలు నా కంప్లైంట్ డీటెయిల్స్ కూడా కంట్రోల్ రూమ్ లో ఉంటాయి. నేను ప్రశ్నిస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? 1 సైడెడ్ పొత్తాసు పడుతున్న పోలీసుల మీద మీ యొక్క యాక్షన్ ఏంటి? మీరు వచ్చారు కాబట్టి, మీరు ఫోటో తీసుకున్నారు కాబట్టి మీ మీద కంప్లైంట్ ఇస్తారంట. ఓకే, నేను ఇప్పుడు వైసీపీ యొక్క బ్యానర్లని ఫోటో తీసుకుంటే పోలీసులు నా మీద కంప్లైంట్ పెడతారంట. ఏ విధంగా పెడతారో నేను ప్రశ్నిస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాను. దీని మీద తొందరగా ఎలక్షన్ కమిషన్ స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
ఓకే, గన్నవరంలో ఉన్న వైసీపీ వాళ్ళకి కోడ్ ఇంకా స్టార్ట్ కాలేదా? గన్నవరంలో ఉన్న ఆఫీసర్లకి ఇంకా కోడ్ స్టార్ట్ కాలేదా? నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఏవైనా పోస్టర్లు ఉంటే చించి పడేస్తున్నారు, తీసి పడేస్తున్నారు. సొంత ప్రాపర్టీలో ఉన్న వాటిల్లో కూడా ఆఫీసర్లు ఎంటర్ అయిపోయి తీసేస్తున్నారు. ఒక్క గన్నవరంలో ఇంకా కోడ్ రాలేదా? కోడ్ ఎప్పుడు వస్తుందో నేను అడుగుతున్నాను. ఈ ఫోటోలు తీస్తుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా ఒక మహిళనని చూడకుండా దాడి చేస్తున్నారు. దాడి చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, మొత్తం నా కారు ముందుకు వచ్చేసేసి వీళ్ళందరూ అటాక్ చేశారు కంప్లీట్ గా. వీళ్ళ పేర్లు ఓలుపల్లి మోహన రంగ, మాచినేని బాబు, మేచినేని బాబు, ఆర్ వెంకటేశ్వర రావు, ఆర్విఆర్ అంట ఆయన పేరు, చిరంజీవి. వాళ్ళ ఇద్దరు ఆడోళ్ళు, వాళ్ళు ఎవరో నాకు పేర్లు తెలియదండి. వాళ్ళిద్దరు ఆడోళ్ళు కూడా వచ్చి కంప్లీట్ గా అటాక్ చేసే ధోరణిలో అద్దాలు పగలగొడుతూ వాళ్ళు ఇక్కడ అద్దాలు పగలగొట్టేది లేదు కానీ ఈ ఇద్దరు ఆడోళ్ళు వచ్చేసి కంప్లీట్ గా నా గ్లాస్ ని బ్యాంగ్ చేయడము, ఒక భయంకరమైన వాతావరణాన్ని ఎవరు మాకు అడ్డొచ్చిమో వాళ్ళ మీద దాడి చేస్తామనే ఒక మెసేజ్ ఈరోజు పంపిస్తున్నారు. ఇది 5 సంవత్సరాలు కంప్లీట్ గా తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయడమే కాకుండా వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినాక కూడా ఎవరినంటే బట్టి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్ మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, మీరు ఎన్ని దమ్కాయలు ఇచ్చినా ఎవరిని అటాక్ చేసినా కూడా ఎనికి తగ్గేదే లేదు. ఇదే విధంగా కోడ్ ని ఉల్లంఘించి ఎక్కడెక్కడ వీళ్ళ బ్యానర్లు వేసుకొని ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని మోసం చేయాలనుకుంటున్నారో అక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని, నాయకుల్ని, కార్యకర్తల్ని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీకు ఎలక్షన్ కమిషన్ ఒక రైట్ ఇచ్చింది ప్రతి ఒక్క సివిలియన్ కి. సి విజిల్ అనే యాప్ ద్వారా ఆ యొక్క ఫోటోలను మీరు డౌన్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి తీస్తారు. డెఫినెట్ గా నేను అందరినీ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ రోజు ఈ దాడికి యార్లగడ్డన్న ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను కాపాడాల్సి వచ్చింది. నార్మల్ పౌరుడి పరిస్థితి ఏంది రాష్ట్రంలో? ఏంటి వాళ్ళకి సేఫ్టీ? ఈ రోజు 60 మంది మూకుమ్మడిగా ఒక మెయిన్ రోడ్ లో 5 గంటల ప్రాంతంలో సాయంత్రం వచ్చి అటాక్ చేస్తున్నారు. నేను కడప నుంచి వచ్చినాను, సొంత పని మీద వస్తూ ఉన్నాను. నాకు కనపడింది ఒక సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నేను ఆ ఫోటో తీసి సి విజిల్ యాప్ లో వేయడానికి ట్రై చేసిన వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలు పెట్టారు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని ఒక పౌరుడిగా నేనైతే మాత్రం అంగీకరించట్లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎక్కడే గానీ ఈ దాడిని మనము అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇళ్లలోకి దూరి మనల్ని అటాక్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.